హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 26 ఫీట్ల వెడల్పు 36 ఫీట్ల పొడుగు ఈ డైమెన్షన్లో ఒక మంచి హౌస్ ప్లాన్ అయితే చూడబోతున్నాం. అలాగే ఇలాంటి డైమెన్షన్లో కనుక గ్రౌండ్ ఫ్లోర్లో అనేది డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, 26, 36 హౌస్ ప్లాన్ ఈ విధంగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబుల్ బెడ్రూమ్, చిన్న బైక్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మొత్తం వచ్చేసి 936 స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరుగుతుంది. మన సెట్ బ్యాక్లు పోగా హౌస్ కన్స్ట్రక్షన్ మటుకు 849 స్క్వేర్ ఫీట్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఈ 849 స్క్వేర్ ఫీట్లో మన కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది. ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు, ఒకటి గమనించుకోవాలి. లేట్ చేయకుండా మన మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 330 నుంచి 350 బ్యాగులు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో బస్తా ధర అనేది 280 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో బస్తా ధర అనేది మనం 350 రూపాయలు అనుకుంటే కనుక ఈ 330 బస్తాలకు కానీ మనకి సిమెంట్గా అయ్యే ఖర్చు వచ్చేసి 1,15,500 రూపాయల వరకు మనకి సిమెంట్గా అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 3.5 నుంచి 4 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 56,000 నుంచి 82,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క టన్ను ధర మనం మ్యాక్సిమం 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 3.5 టన్నులకు కానీ మనకి స్టీల్కి ఖర్చు వచ్చేసి 2,27,500 రూపాయల వరకు మనకి స్టీల్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 60 నుంచి 70 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 1,800 నుంచి 2,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒక్క టన్ను ధర అనేది 1,900 రూపాయలు అనుకుంటే కనుక ఈ 60 టన్నులకు కానీ మనకి ఇసుక అయ్యే ఖర్చు వచ్చేసి 1,14,000 రూపాయల వరకు మనకి ఇసుక అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో శాండ్ చూసుకుందాం. రోబో శాండ్ వచ్చేసి 25 నుంచి 30 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 550 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం 600 రూపాయలు ఒక్క టన్ను ధర అనుకుంటే కనుక ఈ 25 టన్నులకు కానీ మనకి రోబో శాండ్ అయ్యే ఖర్చు వచ్చేసి 15,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి మనకి 20 mm అనేది ఒక 45 టన్నులు, అదేవిధంగా 40 mm అనేది ఒక 5 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. ఇది వచ్చేసి మనకి కంకర అనేది 50 నుంచి 55 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క టన్ను ధర మనం 650 రూపాయలు అనుకుంటే కనుక ఈ 50 టన్నులకు కానీ కంకర ఖర్చు వచ్చేసి మనకి ఒక 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి చూసుకుందాం, లేదా సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ మొత్తం మనకి 1,300 నుంచి 1,400 రాళ్ళు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక రాయి ధర అనేది 17 రూపాయల నుంచి 19 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక రాయి ధర మనం 18 రూపాయలు అనుకుంటే కనుక ఈ 1,300 రాళ్ళకు గాను మనకి బేస్మెంట్ రాయికి అయ్యే ఖర్చు వచ్చేసి 23,400 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి 12,000 నుంచి అదేవిధంగా 13,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. ఒక ఇటుక ధర అనేది 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం వచ్చేసి 10 రూపాయలు మ్యాక్సిమం అనుకుంటే కనుక ఈ 12,000 ఇటుకలకు గాను మనకి ఇటుకలు అయ్యే ఖర్చు వచ్చేసి 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి డోర్స్, అదేవిధంగా కిటికీలు చూసుకుందాం. ఈ పీవీసీ కిటికీలు పెట్టుకున్నా కానీ మొత్తం వచ్చేసి 6 డోర్లు 6 కిటికీలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కానీ మనం 1,60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. మనకి లో బడ్జెట్లో తెచ్చుకుంటే కనుక మెయిన్ డోర్ అవి కొంచెం ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్కి, అదేవిధంగా మార్బుల్ అయినా గ్రానైట్ అయినా కానీ బాత్రూమ్ టైల్స్కి, మెట్లకి, కిచెన్ ప్లాట్ఫామ్ అన్నిటికీ మొత్తం వచ్చేసి ఒక 13 స్క్వేర్ ఫీట్ పట్టే అవకాశం ఉన్నది. ఒక స్క్వేర్ ఫీట్ కానీ మనం మ్యాక్సిమం 50 రూపాయలు అనుకుంటే కనుక ఈ టైల్స్కి అయ్యే ఖర్చు వచ్చేసి 65,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. అది మనం లో బడ్జెట్లో కనుక వెళ్తే కనుక. నెక్స్ట్ మనకి ప్లంబింగ్, అదేవిధంగా ఎలక్ట్రికల్ చూసుకున్న హాల్ ఫిట్టింగ్ వరకు మొత్తం టోటల్గా 1,10,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ చూసుకుందాం. పార్కింగ్, బెడ్రూమ్, హాల్కి మొత్తం వచ్చేసి 424 స్క్వేర్ ఫీట్ వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా మొత్తం టోటల్గా మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అనేది ఒక 38,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. అది మీరు ప్లెయిన్గా సింపుల్గా చేయించుకుంటే కనుక. నెక్స్ట్ మనకి ఐరన్ గేట్కి లేదా సేఫ్టీ గిర్లకి మొత్తం వచ్చేసి ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్లకి ఎస్ఎస్ రైలింగ్ అయినా కానీ లేదా మెయిన్ డోర్ పక్కన గ్లాస్కి మొత్తం వచ్చేసి ఒక 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మనకి పెయింటింగ్ చూసుకుందాం. మొత్తం టోటల్గా మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అనేది ఒక 90,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్. మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 11,88,400 రూపాయల వరకు మనకి మెటీరియల్ కాస్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వరకు, అదేవిధంగా సెంటరింగ్ వరకు చూసుకుందాం. ఈ 849 స్క్వేర్ ఫీట్ గాను ఒక స్క్వేర్ ఫీట్ అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ కాబట్టి 350 రూపాయలు అయితే యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే గ్రౌండ్ ఫ్లోర్కి మనకి కొంచెం ఖర్చు పెరిగే అవకాశం ఉంది కాబట్టి 350 రూపాయలు అయితే వేయడం జరిగింది. ఇది మొత్తం మనకి తాపీ మేస్త్రికి సెంటరింగ్ వరకు వచ్చేసి 2,97,150 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి గుంతలు గీయడానికి, మట్టి లెవెలింగ్కి మొత్తం వచ్చేసి
ఒక 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మరి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ చూసుకుందాం. ఇది మొత్తం వచ్చేసి ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మరి కార్పెట్ వర్క్ చూసుకుందాం. ఇది మొత్తం వచ్చేసి ఒక 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్ అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ చూసుకుందాం. ఈ మొత్తం టోటల్గా మనకి ఒక 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్లోరింగ్కి అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం వచ్చేసి ఒక 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి మనకి మెయిన్ లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక టోటల్గా 5,02,150 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా మనం ఇందా చెప్పిన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 11,88,400 రూపాయలు ప్లస్ ఈ మొత్తం మనకి టోటల్ చూసుకుంటే కనుక 16,96,550 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా దీనికి 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్కి అయినా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ 10% ఎక్స్ట్రా యాడ్ జరిగింది. ఇది మొత్తం వచ్చేసి 1,69,055 రూపాయల వరకు మనం యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ బిల్డింగ్ కాస్ట్ చూసుకుంటే కనుక 18,59,605 రూపాయల వరకు మనకి టోటల్ బిల్డింగ్ కాస్ట్ అవుతుందన్నమాట. ఈ అమౌంట్ మనం స్క్వేర్ ఫీట్ కన్వర్ట్ చేస్తే 840 స్క్వేర్ ఫీట్ కన్వర్ట్ చేస్తే మటుకు ఒక స్క్వేర్ ఫీట్ అనేది 2,190 రూపాయల వరకు అవుతుందన్నమాట. అంటే మీకు వచ్చేసి 2,100 నుంచి 2,200 రూపాయల వరకు గ్రౌండ్ ఫ్లోర్ కన్సెషన్ కాబట్టి అయ్యే అవకాశం ఉంది. లేదు మీరు G+1 కన్సెషన్ చేసుకున్నా లేదా G+ పైన మనకు 1 కన్సెషన్ చేసుకున్నా కానీ మీకు వచ్చేసి ఇంకా 400 నుంచి 500 రూపాయల వరకు కూడా తగ్గే అవకాశం ఉంది. అది మీరు దగ్గర నుంచి చేయించుకుంటే కనుక. చూసారు కదా ఫ్రెండ్స్, గ్రౌండ్ ఫ్లోర్ అని కన్సెషన్ చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నారు. అదే కనుక గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో చెప్పడం జరిగింది. మీరు కనుక హైదరాబాద్ ఉన్న వారైతే మీ వ్యాపార పట్టణాల కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.